చక్కగా విందాం. వర్తమానం యొక్క పేరు ఏం పేరు? అంత్యకాల. ఇదిగో ఇక్కడ ఉంది అది. దీని మూలపాఠాన్ని మనం ఇప్పుడు తీసుకోపోతా ఉన్నాం. సంగమునకు కాపరు లేని ఎడలా ప్రయోజనమేమి అన్నాడు. కాపరి పైన ప్రవక్త లేని ఎడలా ప్రయోజనమేమి? ప్రవక్త పైన ప్రభువైన యేసుక్రీస్తు లేని ఎడలా ప్రయోజనమేమి? అటు దేవుడు, అటు ప్రవక్త, ఇటు కాపరి సంఘానికి దేవుడు ఇచ్చాడు. అర్థం చేసుకోండి. ప్రయోజనము, ఒక ప్రయోజనం ఉండాలన్నాడు. అది ఒక సంఘాన్ని ఏర్పరిస్తే ఆ సంఘము వలన ఆ సంఘమున లోకమునకు ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. నీ వలన ఈ అన్య ప్రపంచ ప్రజలకు ఈ సంఘం వలన ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. నా మాటలు అర్థం చేసుకోండి. చాలా రావండి బాబు, పాస్టర్లు గుంజుకుంటున్నారు, రావట్లేదు, అందులో మెసేజ్ రావట్లేదు. ఇది 100 సార్లైనా దీన్ని చదివేలేను, కానీ ఇది నాకు అర్థం అవ్వలేదు. ఎందుకో మొన్న అక్కడే ఉంది. అసలు నీలో ఉన్న సంగతి ఏంటని నేను దాన్ని తీసుకున్నప్పుడు 3 వర్తమానములు దాని నుంచి పిండుకున్నాను. నేను తేనె పట్టు నుంచి తేనె పిండినట్లు పుస్తకాల నుంచి పిల్లలు ఏం చేస్తారు? తమ జ్ఞానాన్ని కావలసినంత వాళ్ళు పిండుకుంటారు. బుక్స్ అంతా తీయరాళ్ళు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రయోజనం ఉన్నది. దేవునికి క్రీస్తు వలన ప్రయోజనం ఉన్నది. క్రీస్తుకి ప్రవక్త వలన, అలాగే కాపరి వలన. ఈ ముగ్గురే ప్రధానం. అపొస్తలులు, సువార్తిక ఉపదేశకులు అది వేరే లైన్. ఆ ముగ్గురు వేరు, ఈ ముగ్గురు వేరే. ఇప్పుడు కొంచెం సేపు మనము ఈ లేఖనముల గుండా మనం వెళ్తాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక మంచి శిల్పి, మంచి శిలలో ఉంటే మంచి శిల్పి ఉండాలి. మంచి శిల్పి ఉంటే మంచి పదునైన ఉలి ఉండాలన్నాడు. శిల్పి లేని ఎడల శిల్పములకు ప్రయోజనం లేదు. అలాగే మంచి ఉలి ఉన్న ఎడల మంచి శిల్పి లేని ఎడల ప్రయోజనం లేదు. చూసారా? శిలలు, ఒక మంచి శిల్పకారుడు అంటే శిలనేం చేస్తాడు? శిలనేం చేస్తాడు? శిల్పంగా మారుస్తాడు. ఎందువల్లంటే తాను ఎంతో నేర్పరి, తన ఉలితో అతడు అలా చేస్తాడు. అందువలన ఏంటంటే మంచి శిల్పి ఉండాలి. శిలలు ఉన్నవి, శిల్పం ఉండాలి, అంటే ఊలులు ఉండాలి, శిల్పులు ఉండాలని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది. లేని ఎడల ప్రయోజనము ఉండదు. నేను చూస్తుంటాను ఎలా చెక్కారని. అతనిలో ఆ కళ అతనిలో ఉంది, మనలో లేదు. ఇప్పుడు అన్నీ మనం రాయలేము. ఇక్కడ ఇది ఎట్టి రాయలేకపోతున్నాం. 4 అంకర్లు, అష్టవంకర్లు వస్తున్నాయి రాస్తుంటే. కానీ అతను కళాత్మకంగా రాస్తాడు. మనం రాయలేము. అది అతనిలో ఉంచబడిన కళది. ఏమన్నా హల్లెలూయా. అంతేనా? మనం రాయగలమా? నాతో ఇప్పుడు ఎస్ విజయరామన్ ఒక అబ్బాయి కూర్చున్నాడు. అతను పుట్టుకతోనే ఆర్టిస్టు. బొమ్మలు చక్కేసి వాడు ఆడేగేయాలనుకుని నాకు వచ్చి కావు. అతనిలో ఉంచబడింది. ఇప్పుడు ఈ దినం అతను ఎక్కడో దుబాయ్లో జాబ్, లెక్చరరు. కానీ ఈ పని అతను చేయాలనుకుంటాడు, ఇది అతను చేయలేడు. ఇప్పుడు అర్థమైందా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల క్రైస్తవ్యం అంట యెరూషలేము నుండి వచ్చింది, అది రోము నుండి రాలేదు. పరిశుద్ధాత్మ వాటికల్ నుంచి రాలేదు, కానీ పైనుండి వచ్చిందని ప్రవక్త ఎదుగో అక్కడ ఉచ్చరించారు. నిజమే కదా? ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తవ్యమో? యెరూషలేము నుండి. పరిశుద్ధాత్మ ఎక్కడ వచ్చింది? పైనుండి వచ్చింది. రోము నుండి రాలేదు, పోపు నుండి రాలేదు, వాటికి నుండి ఏది రాదు. అవునా? అక్కడి నుంచి ఏమి రావు. హల్లెలూయా. మంచిదేది అక్కడి నుంచి రాదు. ప్రణామ సోదరుడా, ప్రజలు నిన్ను ప్రవక్తగా భావిస్తున్నారు. స్త్రీలను దర్శించడం వలన నీవు ప్రవక్త యొక్క ఫలమును పోగొట్టుకుంటున్నావు అన్నాడు ఒకడు వచ్చి. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ వారు చేయు పాపమును చూచి నేను కేకలు వేయనీయగా నిశ్చయముగా నా యొక్క ప్రవక్త ఫలమును పోగొట్టుకుందును అన్నాడు. కేకలు వేయటం మూలంగానే తన ఫలాన్నే, కానీ అతనికి తెలుసా? ఎద్దు వేరే, గంగిరెద్దు వేరే, ఆంబోతు వేరే.
చెప్తాను వాటి గురించి అన్నీ వస్తాయి, బాధపడకూడదు. మీ గురించి కాదు ఇది, ఈ వర్తమానం ప్రపంచం మూలంకి వెళ్తుంది ఇది. అది దాని నుంచి మనకి రిప్లై వస్తున్నాయి, జాగ్రత్తగా విందాం. మీరు సహకారం మూలంగా ఇది బయటికి వెళ్తుంది, అంతేనా? అర్థం చేసుకోండి. ఏమన్నాడు? వారిని చూచి నేను కేకలు వేయనేరలా, నిజముగా నా యొక్క ఫలముని నేను పోగొట్టుకుందును. జనులు అనుకోడేంటి? ప్రవక్త అంతవరకు మాట్లాడదాం ఆయన గురించి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు ఆయన? నా ఫలమును నేను ఎరుగుదును. అంతే, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సంఘశాఖలకు సాయంకాల వర్తమానం లేదటండి. సంఘశాఖలకు ఏం లేదు, అలాగే సాయంకాలము వెలుగు లేదట, అలాగే సాయంకాలం యొక్క సువార్త లేదు. దాని దగ్గర ఏం లేదు, వెలుగు, వర్తమానము, సువార్త లేదు. ఆ వెలుగును, ఆ వర్తమానమును, ఆ మంచి సువార్తను ఆయన ఇవ్వలేదు. ఆడ భూమి మీద వధువుకి మాత్రమే ఇవ్వబడింది. ఆమె ఎక్కడుంటే ఆమెకి ఇస్తాడు, ఇంక ఎవరికి ఇవ్వడం. ఇది మాత్రము నగ్న సత్యము. తన భార్యను ప్రేమించిన వాడు ఎవడుండడు. అవునా? మానవుడైతే ప్రేమించలేడేమో కానీ దేవుడు మాత్రం తన భార్యని ప్రేమిస్తాడు. అంతే. ప్రేమించిన మానవులు ఉన్నారు, మగాళ్ళు. ప్రేమించిన భార్యలు కూడా ఉన్నారు. ఇక్కడ కొంచెం తప్పు, కానీ దేవుడు మాత్రము తన భార్యకు తానే మరుగు చేయడు. అబ్రాహాముకి మరుగు చేయమే. హల్లెలూయా. కనికినే ప్రియులారా, లేదండి. అన్యజనుల కొరకు సువార్త ఏమిటి అని చెప్పాను. నమ్మి బాప్తిసం పొందినవాడు. ఇక్కడ కూడా సువార్తలు చాలా సంగతులు వస్తాయండి. ఇదివరకు విన్నట్టే ఉంటాయి, కానీ ఇదివరకు నేను అనడం ఇలాంటివి చెప్పలేదనే విషయాలు. ఇది అన్యజనులకి ఏంటండి? సంఘశాఖలకి ఏంటి? దుర్బోధ నుండి బయటికి రండి. బబులోను నుండి, అబ్బా, దుర్బోధ గందరగోళము, బబులోను గందరగోళము, దాని నుండి మీరు బయటకు రండి. సరే, ఎంత బాగా వచ్చింది చూసారా? అవలేలుగా వచ్చారు వీళ్ళు. నాకు ఇంకా టైం పెట్టిందండి. నాకు ప్రార్థన చేశారు నా కోసం, నాకు అవగాహన దేవుడు ఏర్పరిచాడు. అలాగే లోకం నుండి సంఘశాఖల నుండి బయటకు రావడం మాటలు కాదు, లోకంలో నుంచి రావడమే పెద్ద గ్రేటు. అంతే, సంఘశాఖలకు వచ్చేసిన దేవుడిని నమ్మేసుకున్నాం. ఏమి నమ్ముకున్నావు? ఇంకా ప్రమాదంలోకి వెళ్ళు, ఇంకా పొయ్యి మీద పొయ్యిలాడ్డావు. అది ఇంకెంత డేంజరో చూడు. పొయ్యి నుంచి, ఆ పొయ్యిలోంచి, ఆ అగ్నిలోంచి లాగినట్లు లాగాడు. అలా ఉంది మాట. వారిని అగ్నిలోంచి లాగినట్లు లాగి రక్షించానని చెప్పాడు ఆయన. ఇప్పుడు అర్థమైందండి? పేనమించి పొయ్యిలోంచి బయట దేవుని కృప అవలీలగా వచ్చాము ఇందులోనికి. మరి అదే దేవుని స్తోత్రములు కలను గాక. కరిగిన దుర్బోధ నుండి బయటికి రండి. వధువు కొరకు వర్తమానం ఏమిటి? ఏమి లేదు, ప్రత్యక్షతలో కొనసాగిపో. ఈ వర్తమానం అంతా ప్రత్యక్షత, అందులో కొనసాగిపో. అన్యజనులకు ఉంది, సంఘశాఖలకు ఉంది, వధువుకు ఉంది. మనం ఏం చేశాను? యూదుల కొరకు ఉంది. యూదులు ఎవరు? యూదులకి చాలా బిరుదులు ఉన్నాయి. ఇది బహుశా ఇందులో రావచ్చేమో. యూదులు గుడ్డివారు. యూదులు ఎవరండి? నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుదును. ఇంతటి తేటగా ఉంటే అండి ఇక్కడ నిలబెడుతున్నది నా విమర్శ కాదండి. మా వాళ్ళు చూపిస్తూ ఉంటారు నాకు. ఏమండి, ఇంత తేటగా ఉంది కదా, వర్తమానం తీసుకోకుండా ఈ కాకమ్మ కథలు నేర్చుకున్న ఈ కాపర్లు, వర్తమాన కాపర్లు, వీళ్ళు విని ఫోన్ చేస్తారు. రోజు కాకమ్మ కథే. నేను పరిశుద్ధాత్మ పంపుతున్నా మీ మీదకి, అది ప్రపంచమంతా వ్యాపించున్నాడు. ఎక్కడ యెరూషలేము మీద కొమ్మరేపబడిన ఆత్మ ప్రపంచమంతా పాకింది.
ప్రపంచమంతా శిష్యులు పాకి వెళ్ళిపోయారు. ప్రపంచమంతా ఆ సువార్త కొమ్మలు నాటి మహావృక్షములుగా చేసేసారు. వ్యాప్తి చెందింది సువార్త. మత మార్పిడి కాదు ఇది. ఇది మత వ్యాప్తి కాదు, మత మార్పిడి కాదు ఇది. అవునా? పరిశుద్ధాత్మ వ్యాపించింది, సువార్త వ్యాపించింది. ప్రభువు నలుమూలలాయ ప్రభు ఎవరో తెలిసిపోయింది. అది ఎక్కడ? యెరూషలేములో కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ. 120 మంది 3000 మంది అయ్యారు. అక్కడి నుంచి చూసుకో అందుకుంది. 3000 మంది చెదిరిపోయి మళ్ళా 30,000 మందిని తెచ్చారు. అలా చెదిరిపోతుంది. అది గొలుసు కొట్టి విధానం. ఏమైంది? దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లోకా, యోహానా. ఎన్ని ఉన్నాయి? సంఘము 5వ సువార్త అని మనకు తెలుసు. సంఘము మనం 5వ సువార్త. ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4. మనము మొత్తం ఎన్ని? ఇలాగ ఎవరైనా చెప్తారా? ఎలిజబెత్ ఎవరు చెప్పరు. చూసారా? వివరణాత్మకమైన దేవుళ్ళలోంచి ప్రవక్తలకు వచ్చింది. ప్రవక్తలోంచి పరిశుద్ధాత్మ ద్వారా కాపర్లోంచి సంఘానికి వస్తుంది. సంఘం చెవులతో హృదయంలోకి లాగుతుంది. అంతా దీని మీద ఆధారపడి ఉంది. భూభౌతిక జీవితము, పరలోక జీవితము అంతా బైబుల్ మీద ఆధారపడి ఉంది, వర్తమానం మీద ఆధారపడి ఉంది. అందుకనే అది ఇది కూడా పోగొట్టుకున్నారు. ఇది లేక దీన్ని తొక్కేసి పక్కనెట్టేశారు. వాళ్ళ అమ్మనే తొక్కమన్నాడు బైబిల్. ఈ బైబిల్ నువ్వు తొక్కు ఇవాళ, నువ్వు తొక్కపోతే నేను ఏదైనా అయిపోతాను. ఒరే ఈ ఆలకోదిలే, నేను మళ్ళీ ఎప్పుడైనా తొక్కుతాను లేనని అని సముదాయించింది. కిందేసి బైబిల్ తొక్కమంటున్నాడు కొడుకు. అవునా? నీకు ఇవ్వబడిన జీవితము, నీకు ఇవ్వబడిన జీతము అంత్యకాల సువార్త, అన్యజనుల నిమిత్తము, సంఘశాఖల నిమిత్తము. సువార్త ఏంటి? ఏమీ లేదు. వెరీ సింపుల్ గా చెప్పాడు. సంఘశాఖలకి అపొస్తలుల బోధలోనికి రండి అని. సువార్త ఎవరికే? సంఘశాఖలకి సువార్త. వధువుకేటి? కొనసాగిపో. ఇంకా ఎనదిరు లోతు భార్య పేరు తెలుతుంది. నేను ఎడదాం అనుకుంటున్నాను, పెడతాను. అది లోతు భార్య పేరు ఉందా? మరి మాట్లాడరే. నేను పేరెడితే నమ్ముతారేటి? ప్రత్యక్షతలో అంతే. నువ్వు ప్రత్యక్షతలో కొనసాగిపో. ఎనిదిరిగి చూడకు. మళ్ళీ లోకం, ఆ సంఘశాఖలో ఆ విధానాలన్నీ జ్ఞాపకానికి వచ్చి దేవునికి స్తోత్రమా కలుగురుగాక. హల్లెలూయా. కరిగినే ఇప్పుడు 3 అయ్యాయా? 3. యూదుల నిమిత్తం సువార్త ఉంది. మనం చూడం కానీ మనము వాళ్ళకి సువార్తకు ముందే వాళ్ళకి సువార్త ఉందని చూసాం. ఈ మాట అర్థమైందా? అది మోసే ఏలియాలు ఒక సువార్త చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? 4 సువార్తలు ఉన్నాయి లేదా? అన్యజనుల నిమిత్తమో, సంఘశాఖల నిమిత్తమో, వధువు నిమిత్తమో, యూదుల నిమిత్తమో బైబిల్ ఏం సువార్తలు ఉన్నాయి? ఏదకి 4. మనమే సువార్త. మోసే ఏలియాలు సువార్తను మోసుకెళ్తున్నారు. ఇప్పుడు త్వరలోనే వాళ్ళు జన్మించారండి. వాళ్ళు ఎక్కడో భూమి మీద ఉన్నారు. వాళ్ళు సూటు బూటు మీద వెళ్తారు. వాళ్ళు అంగీలేం కట్టుకోరు. ఇప్పుడు అర్థమైందా? అంగి వేసుకుని విసుకుపోయి చక్కని షూట్లో వెళ్తారు. వాళ్ళు పుట్టున్నారు. వాళ్ళు ఎక్కడో అలా బయటికి తీస్తాడు దేవుడు ఎప్పుడో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కరిగినే ఏం చెప్పానండి? ఏం చెప్పాను? 4 సువార్తలు. మన వర్తమాన పేరేంటి? నా తెలుగు భాష అర్థం అవట్లేదా? బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి? మనమే సువార్త. యూదులు, అన్యజనులు, సంఘశాఖలు, ఇంకెవరు? వధువు. ఈ 4 సరిపోయి 4కి ఓకే. ఈ తర్వాత ఏం చెప్పాను నేను? అంటే మనము 5వ సువార్త ఎవరు? ఇప్పుడు ఆగు. యెహోషువతో దేవుడికి మాట చెప్పాడు.
మీరు దేశములోనికి వెళ్ళిన తర్వాత దేశమును శుభ్రము చేయడి. ఇప్పుడు మాట అర్థమైందా? దేశంలోనికి చేరిన తర్వాత శుభ్రంగా లేదు దేశము. అందులో అక్కడ ఉన్నవాళ్ళు శుభ్రంగా ఉండరా? కానీ గుళ్ళు కట్టారు, గుళ్ళల్లో బొమ్మలు పెట్టారు, ప్రతిమలు పెట్టారు, అపవిత్రమో చేశారు. మీరు వెళ్ళేం చేయాలి? ఒక బిల్డింగ్ కూల్చాడు ఒక ఆయన. అక్కడ కూల్చిన తర్వాత ఆ వ్యర్థమంతా ఎక్కడేసాడు? ఇంకో చోట వేసేసాడు. ఆ గుళ్ళు కూల్చి గోపురాలు కూల్చేసి వాళ్ళు ఏం చేయాలి? దేశమును శుభ్రం చేయాలి, దేశమును శుద్ధీకరించాలి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేశమును వాళ్ళే శుద్ధీకరించాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తా నేను, నువ్వు వెళ్ళి పరలోకమును శుద్ధీకరించవలసిన పని ఏమీ నీకు లేదు. మీకు మీరుగానే మిమ్మల్ని శుద్ధీకరించుకోవాలి. ఎంత బాగుంది మాట. మీరు వెళ్ళి దేశమును శుద్ధీకరించుడి. మీరెళ్ళి శుద్ధీకరించబడిన దేశంలో ప్రవేశించడి. మీరు ఇక్కడే శుద్ధీకరణమును పొందుడి, నీతీకరణమును పొందుడి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుడి. ఇక్కడే మనం హృదయ శుద్ధి కావాలి. కళలోకి దేవుని చూడటం, కన్నులతో చూసే దినం ఒకటి ఏర్పరచబడింది సంఘానికి. ఆమె హల్లెలూయా. కళలో చూస్తున్నాం. ఇప్పుడు కళల్లో చూసింది ఇంత బలముగా పనిచేస్తుంది మన మీద. లేక దినమున నేత్రములతో చూసి అతనితోనే నువ్వు జీవించవలసి ఉంది. నేను ఆశ్చర్యపోయిన మాటకి. ఏముందా దేశంలో? గుళ్ళు కట్టారు, గోపురములు కట్టారు, వాటిల్లో నిలువెత్తు బొమ్మలు పెట్టారు. తీసి మొత్తం క్లోజ్ చేయమన్నాడు, అంతే. మొత్తం చిత కొట్టేయమన్నాడు. వీడు ఏం చేయారు తెలుసా? మొన్న ఇప్పుడు గాజాలు ఏమీ లేదు, మొత్తం ఏం నేలమట్ట చేసేటి. రష్యా ఆడు ఉక్రెయిన్ నేలమట్టం చేసుకున్నాడు, ఇంకా అవ్వలేదు అది. ఇది మాత్రం నేలమట్టం. వాళ్ళు అలా చేస్తారు. అపవిత్రమైన దాన్ని శత్రువుని అలా చేశారు. దేశమును శుభ్రపరచుడి. అబ్బా, ఆ మాట చాలా బాగుంది. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. గోపురములను ప్రతిమల చేత దేశము అపవిత్రపరిచిరి, శుద్ధి చేయడి. పరలోకం అంటండి యుగ యుగములుగా శుద్ధీకరించబడి ఉందట. ఇక్కడ అపవిత్రత అనేది పాపులు ఇక్కడ ఉంటారా? పాపులు ఉంటారా? అపవిత్రత ఉంటుందా? దేవునికి స్తోత్రములు కలుగుగాక. పాపం పరలోకంలో ప్రారంభమైందన్నాడు. అటువంటి పరిశుద్ధ స్థలములోనే పాపం ప్రారంభింప చేశాడు ఆడు. వారికి ఏదేం లెక్క? లోకం లెక్క. అర్థమైందా? పరలోకములోనే పాపం ప్రారంభించిన వాడు వారికి ఏదేం లెక్క? ఈ లోకము ఒక లెక్కడికి. వాడు ఎదురించి తెలియదు సంఘము వధువు సంఘమే. ఆడు పప్పు ఇక్కడ ఉడకతో అన్ని చోట్ల ఉడికిపోద్ది. పరలోకంలో దిగి తోసేసాడు, ఇక్కడికి వచ్చాడు, వాళ్ళిద్దరినే పాడు చేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ లోకాన్నే పాడు చేస్తున్నాడు, తను పాడైపోతాడు. మీరు ఖచ్చితంగా అందుకని ఎవరిని పాడు చేయకూడదంటే మనం కూడా ఒకరిని దెబ్బ కొట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరి పొట్ట మీద కొట్టడం ఎన్నడం నీ జీవితంలో జరగకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఒకని చెడుపు అవకాశం నీకు వస్తుందట, కానీ నువ్వు చెడపకూడదు. సౌలుని చంపే అవకాశము దావీదుకి వచ్చింది, కానీ దావీదు చంపలేదు. ఏం చెప్పారండి ఇప్పుడు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? రోగులను స్వస్థపరచుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, మృతులను లేపుడి. సువార్తలు జరుగుతాయి. రోగులను స్వస్థపరచుడి, దెయ్యములను, మృతులను. ఇది అన్నిని కూడా ఉండి చేస్తాడు. కూడా ఉండేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నేను చూశాను దెయ్యాలు వెళ్ళడం, రోగాలు వెళ్ళడం చూశాను నేను. ఒకవేళ ఒక చచ్చిపోయినోడిని నువ్వు బ్రతికించలేదేమో కానీ ఆత్మలో చచ్చిపోయిన అనేక మందిని నువ్వు బ్రతికించావు. ఏమంటే శరీరంలో చచ్చిపోయిన వాడిని ఒకటి లేనలేకపోయావు, వాళ్ళు లేవలేదు, స్టెప్ని వల్ల వెయ్యి కార్యాలు చేయలేకపోయావు. కానీ ఆత్మలో చచ్చిన ఒకరిని, ఎంతో మందిని నువ్వు బ్రతికించావు. నేను అదే అనుకుంటాను, ప్రభా ఎప్పటికైనా మా ద్వారా ఒక చచ్చిపోయిన వాడిని నన్ను లేపాలి బాబు అని కోరుకుంటున్నాను నేను. అవునండి, లాజరు లే అన్నప్పుడు ఎలా ఉంది? అది 20 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. బలి తీసేటండి అది
అక్కడ యేసు మాత్రమే ఆయనకి భయమా? హల్లెలూయా. ఆ గుహ నుండి నడుచుకుంటూ వస్తున్నాడండి. నాకు భయం వేసింది సుమా. తలక ముసుగది తెల్లగొట్టలు కట్టేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఇద్దరు అక్కల్ని పిలిచాడు, కట్లు విప్పి పోనీడి. హల్లెలూయా. ఎంత అద్భుత దృశ్యం అది. కన్నులు కట్టినట్టు ఎంతగా బలపడ్డాను తెలుసా? మీకు అర్థమవుతుందా? వాళ్ళు మాత్రమే తీయగలరు, అలాగా మన వాళ్ళు తీయరు. వాళ్ళు మాత్రమే. గాంధీ సినిమా మన వాళ్ళు తీసి ఆస్కార్ తేవచ్చు కదా, వాళ్ళు తీసి వాళ్ళు పట్టుకెళ్ళారు ఆస్కార్ అవార్డు. వీళ్ళు తీయగలిగారా? మీరు మాట్లాడండి. అలా ఉంటాయి. ఏమన్నాడండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. అన్యజనులంట తమ విగ్రహములు తమతో మాట్లాడినని భ్రమిస్తారట. తమ విగ్రహములు తమతో, కానీ అవి మాట్లాడు అన్నాడు. ప్రతిమ ఏం మాట్లాడుతుందండి? ఇప్పుడు అందమైన బొమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాట్లాడుతుందా? వాళ్ళని విమర్శించడం కాదు, సహజంగా అతను ఆ భ్రమలో ఉన్నాడు. అతను ట్రాన్స్లో ఆ భ్రమలో ఉన్నాడు. అతను ఖచ్చితంగా అది మాట్లాడుతుందనే భ్రమలో అతను ఉన్నాడు. అయితే ఇవి ప్రాణములేని ప్రతిమలు, నిర్జీవ బొమ్మలు, కానీ సజీవ దేవుడు సజీవులతోనే మాట్లాడునన్నాడు. సజీవ దేవుడు అవి నిర్జీవ బొమ్మలు, ప్రతిమలు, విగ్రహములు, అందులో ఏమి లేశ మాత్రమైనను జీవము లేవు. మన అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అంత్యకాలం యొక్క సూచన ఏమిటి అని అడిగారు. అంత్యకాలం యొక్క సూచన ఏంటి? ఆధునిక నవనాగరికత యొక్క విపరీత పోకడ. చాలా పెద్ద పదము. ఆధునిక నవనాగరికత యొక్క విపరీత పోకడ. లాంగ్ పదాలు చాలా బాగా పలుకుతానండి నేను, చిన్నప్పటి నుంచి అలవాటు. ఏంటిది ఆ పోకడ? ఆధునిక నవనాగరికత యొక్క విపరీత పోకడ. అంత్యకాల సూచన ఏంటి? అదే. సంగమునకు పరలోకపు నాగరికత ఇచ్చాడు దేవుడు, లోకమునకు లోక నాగరికత. నీ చుట్టూ ఉన్న ప్రజల వలె, నీ ఇరుగు పొరుగుల వలె నువ్వు జీవించాలనుకోవడమే. నువ్వు ఎందుకు అలా జీవిస్తావు? ఎవరు జీవిస్తారా అలాగే? వాక్యమతమైన వాళ్ళు అలా జీవిస్తారా? ఆమేన్. హల్లెలూయా. అదే నాగరికత పేరట. మొన్న ఎప్పుడో ప్రార్థనలో వచ్చింది, నాగరికత పేరట నీవు ఈ నాగరికత పేరట లోక నాగరికతలోకి వెళ్ళి ఈ నాగరికత పేరటో తినగలవా? దైవ నాగరికత పేరట నీవు లోక నాగరికతల మధ్యకి వెళ్ళి ఈ నాగరికత విషయంలో నువ్వు తినగలవా? అన్నం ఇలా పిసగలవా? ఇలా అనగలవా? కంచోటి ఇలా తాగలవా? నేను అలా చేయనివ్వరు. ఇక్కడ వెంటనే వచ్చి నిన్ను అడ్డుకుంటారు. వేర్ ఇస్ యువర్ ఫోర్ ఇలా గుచ్చుకుని, లేకపోతే ఇళ్ళ మునివేళ్ళతో డ్రెస్సు పెదవులకి పట్టుకు వేసుకుని. ఎన్ని నీచమండి. గలతో కటకడతావా? సాపెట్టి అని ఆగి మళ్ళీ మాట్లాడుతావుతావా? ఇదంతా చెడు అండి. ఇది అంతా ఏమీ లేదండి. అది పచ్చి మోసం అండాడు. అందుకని ప్రవక్త ఏమన్నా, అడవుల్లో నేను మాంసం తిన్నట్టు ఈ నాగరికుల మధ్య తింటే నిశ్చయముగా వారు ఆటవికుడు వచ్చాడని అంటారన్నాడు. నేనేమన్నా ఇప్పుడు అర్థమైందా? అడవిలో దాన్ని వేశారు, బాగు చేసేసారు వాళ్ళు. నలుగురు వెళ్ళేవారు ఆటకి, దాన్ని కాల్చారు, శుభ్రంగా పట్టారు, దాన్ని తినేశారు. అవునా? వాళ్ళు తిన్న మాంసం అండి, అడవి మాంసాలు మేము చూసాం. కానీ నేను అదే చెప్తున్నాను. అదే ఇప్పుడు వీళ్ళ మధ్యకి వచ్చి అలా తింటే ఏమంటారా? అది ఎంత తృప్తిగా ఉంటుందండి. ఇది ఎలా ఉంటుంది? ఇలా కలుపుతున్నాడు స్పూన్తో. అయితే బెళ్ళేసుకున్నట్టు మందు మింగినట్టా?
కోపం వచ్చిందండి ఒక అమ్మాయికి సూరం అదేంటి అదేంటి ఇలా కలుపుతున్నాడు, ఇది ఎక్కడైనా ఉందా, ఇలా పట్టి ఇలా పచ్చికి ఇలా తినాలి, నీ చేతిలో ఆ సగమో క్రష్ అయిపోవాలి, నీ నోట్లో సగమో క్రష్ అయిపోవాలి, అప్పుడు నీవు తినాలని చెప్పాను. అన్నాన్ని ఇలాగ క్రష్ చేయకుండా కూర అన్నానికి పట్టదు, కూర అన్నము మిక్స్ అయిపోవాలా. విపరీతమైన నాగరికత పోకడా ఇది. అన్నిటికీ అన్ని నాగరికతే, గొడ్లకాడ జోళ్ళకాడ తిండికాడ ఇల్లు అదే అదే ఇది. అందుకనే ఇది అంత్యకాల సూచన అన్నాడు. అది ఎవరికి అర్థమవుతుంది? తన భార్యకి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఆ భర్తకు అర్థమైంది కనుక భార్యకి అర్థం చేసేలాగా మాట్లాడతాడు. నీవు ఈ నాగరికతను అవలంబించకు, నీకు ఇదిగో పరలోకపు నాగరికత. అందులో ప్రేమ ఉంది, మానవత్వం ఉంది, విలువలున్నాయి. అర్థమవుతుందండి? అందులో ఏముంది? దైవికమైంది, మానవత్వం ఉంది. చలిస్తావు, సమస్యను చూసి చలిస్తావు. మానవత్వం, అదే మానవత్వము. అలాగే గిజగిజ తండ్రి చూసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను దారంటే వెళ్తుంటే ఎన్నో హెల్ప్ చేస్తూ ఉంటాను, ఇది పడిపోయింది అది పడిపోయింది, లేకపోతే మన మోటార్ సైకిల్ అంటే దాన్ని నిన్న పెట్టుకున్నాడు, స్టీరింగ్ కదలట్లేదు, బండి ఎక్కమన్నాను, ముందు కొంచెం లెఫ్ట్కి ఎలా తీసుకున్నాను. అలాగే బాబా పెద్ద ఆయన నా వయసు మించున్నాడు. సరే ఇప్పుడు ఎక్కడైనా యాక్టివా స్కూటర్ దాని నిండా లోడు కొట్టుందేమో, షాప్ అంటారు దాన్ని, ఇక్కడ నాగరికతలో ఏమంటారో అదే. ఇప్పుడు స్టార్ట్ చేయన్నాను. మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారా అని వెళ్ళిపోతున్నారు. యేసయ్య పట్టించుకున్నాడు. కొన ఊపిరి చేత ఉన్నవాడిని యేసయ్య, ఆ దారిని ఎంతమంది వెళ్ళారు? వారికి సువార్త లేదేంటి? వారికి మతం లేదేంటి? వారికి యెహోవా దేవుడు లేదేంటి? మరి ఎందుకు వెళ్ళిపోయావు? నా పని కాదు అది. అంటే లేవదీసి ఆ ప్రాణమును నిలబెట్టడం వాడి పని కాదు. దేవుడు ఒక పని అప్పగించాడు, ఆత్మలో చచ్చిన వాడిని నువ్వు లేపవలసిందే. ఇప్పుడు అర్థమైంది? అదే నిజమైన సువార్త. గాడిద మీద వెళ్తున్నాడు సమరయుడు, ఆ దాని యూదుడు వెళ్ళాడు, ధర్మశాస్త్రోపదేశకుడే చూసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మహానుభావుడు అక్కడ ఆగాడు, తన ద్రాక్షరసం పట్టించాడు, గాయములని కడిగాడు, గుర్రం మీద గుర్రాలు లేవండి గాడిద మీద ఎక్కించుకున్నాడు. పూట కొన్ని వాళ్ళ ఇంట్లో 2 ధ్యానారాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చేటప్పటికి ఏమని మిగిలితే నేను ఇస్తాను, నువ్వు బాగుపడుకో, వీడిని కొంచెం పరామర్శించు, వీడు కోలుకున్నాక. అదే అర్థమైందా? నేను ఇవ్వకపోయినా వీడు కోలుకుంటే ఈడే ఆ మిగిలిన తొగలు నీకు ఇచ్చేస్తాడు. దొంగల చేత దోచబడి గాయపరచబడి కొన ఊపిరి చేత ఈ ప్రపంచము అలా ఉంది, కంచె పక్కన పడి ఉంది. సువార్త బతికించాలని చూస్తుంది, సాతానుడు మొత్తం చంపాలని చూస్తున్నాడు. సమరయుడు బ్రతికించాలని చూస్తున్నాడు, సాతాను మొత్తం క్లోజ్ చేసేయలేను అందరిని. ఆయన సృష్టిని ఇక్కడ ఉంచును, నువ్వెవడు? లేదు. నిజమైన క్రైస్తవుడికి నిజమైన క్రైస్తవుని మీద వాడికి ఏ అధికారము హక్కు లేదు. వాడికి అది మీద ఒక్క ఆళ్ళకి. అందుకని వెళ్ళి మొక్కులు తెచ్చుకున్నారు. దారిలోనే మొక్కు తెచ్చారా మన హైదరాబాదులో తొక్కిసలాట్లో మీడియాని బాగా తొక్కేశారు. అసలు ఒక్క వార్తను రాయడం లేదు, తొక్కిసలాట వార్తలు మళ్ళీ రాలేదు. అలా తొక్కగల శక్తి ఉంటుందని నాకు తెలుసు. మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు మొన్న 10 మంది తిరిగి వస్తున్నారు. వాళ్ళు 7లో మన హైదరాబాద్ వాళ్ళు 7 ఎక్కడ, మనం వాళ్ళు ఒకే సిటీ, 7 వాళ్ళు 10 మంది, తొక్కిసలాట్లో 100 మంది. అర్థమైందా? హల్లేలూయా. వాడు ఇచ్చి బహుమానం అదే. కాస్త అర్థం చేసుకోండి. ధవళేశ్వరం బ్రిడ్జి మీద పడిపోయింది గోదావరిలో, తెల్లవారుజామున వస్తున్నారు వాళ్ళు యాత్రకి వెళ్ళి 23. ఎంతమంది? చంద్రబాబు అప్పుడే వచ్చేళ్ళు పుష్కరాలకి, తొక్కిసలాట 36. ఎంతమంది? 100 మందిని ఏం చేస్తున్నాడా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అది ఆలోచించరు. నవనాగరికత యొక్క దారుణం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏంటి ప్రియులారా,
ప్రపంచ ప్రజల నిమిత్తము నోవాహు ఏం చేశాడు? అంత్యకాల సువార్తను బోధించాడు. ప్రపంచ ప్రజల నిమిత్తమట నోవాహు ఏం చేశాడు? అంత్యకాలం. వారలోనికి రాకపోతే మీ జీవితాలు అంతమైపోతాయి. అది అంత్యం. ప్రపంచము అంతమవుతుంది. మేము తప్ప ఎవరు మిగిలమని ధోరణిలో మాట్లాడుతున్నాడు. అదే ఏం చేశాడు? అంత్యకాల సువార్తను బోధించాడు. హానోకును వాడుకున్నాడు. హానోకు వెళ్ళిపోయిన తర్వాత నోవాహు మిగిలాడు. నోవాహును వాడుకుంటున్నాడు. ఒక్కడే ప్రపంచం అంతా తిరిగి రావాలి. ఒక్కడే ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎక్కడ నిద్రపోయాడు, ఎలాంటి సబ్బు వాడాడు అనేది మాకు ఎక్కడ రాయబడలేదు. యేసుక్రీస్తు అటండి యూదుల నిమిత్తము అంత్యకాల సువార్తను చెప్పాడట. ఏం చెప్పాడు? యూదుల నిమిత్తమో. ఈ వర్తమానం అర్థం అవట్లేదా? ఇంత ఉద్యోగంగా చెప్తున్నాను కదా. మీకు కూడా ఉద్యోగం ఉంటే ఈ ఆత్మ ఎలా పనిచేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు యూదులకి? నేను ఉన్నప్పుడే మీరు కొంత యోహాను వెలుగులో నడిచారు, కానీ నేను నిజమైన వెలుగును. మీరు నా వెలుగులోకి రాకపోతే అని మొదలెట్టాడు. మీరు నా వెలుగులోకి రాకపోతే మీకు చీకటి తప్పదు. నేనే ఆయనని నమ్మకపోతే మీకు మరణం తప్పదు. చీకటి తప్పదు, మరణం తప్పదు. నేనే ఆయన నమ్మకపోతే మీకు నిత్య దుఃఖమా. అర్థమైందా? నిత్య దుఃఖం మా పాతాళంలో ఉంటుంది. అక్కడ చీకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అది ఏ సువార్త? అది ఆయన వెళ్ళిపోయిన తర్వాత సువార్త ఉంది వాళ్ళకి. 3.5 ఏళ్ళు అదే దేశంలో ఉన్నాడటండి. ఆయన నిమిత్తమే పోరాడాడు. ఆయనకే ప్రార్థన చేశాడు. వేరొక దేశంలో అడుగు పెట్టలేదటండి. ప్రవక్త అన్నాడు వారిని ఎంతగా ప్రేమించాడు. ఎందుకంటే వారి నిమిత్తం వచ్చి వారి మధ్యనే నివసించి, ఆ వారి మధ్యనే జీవించి నివసించి వారి కొరికే వారి మధ్యనే మరణించాడు. ఎంతగా ప్రేమించాడు. పిల్లలు ఒకప్పుడు తల్లిదండ్రుల ప్రేమకు పాత్రలు ఎవరు? తల్లిదండ్రులకే ప్రేమను పిల్లలు అర్థం చేసుకోరు. దేవుని యొక్క ప్రేమను యూతులు అర్థం అవ్వలేదు. ఇది ఖచ్చితంగా చెప్పాడు, మామూలుగా చెప్పలేదు. నేనే ఆయనని నమ్మని ఎడలా మీ పాపములో ఉండి మీరు మామూలుగా ఉందండి ఆ మాట. ఒకవేళ మన పాపములు ఉండి మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి? పాపములో ఉండి చనిపోయిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు నమ్మి పాపం క్షమించబడింది. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసు, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో నీకు తెలుసు. దేవుడు దువ్వు చెప్పడు. దేవుడు దువ్వు చెప్తాడా? రెక్కి చెప్తాడు. నొప్పి కలిగేలా చెప్తాడు. అది దేవుని పద్ధతి. అది అందరు దువ్వుతున్న మూలంగా ఏమైంది? దా ఏమన్నానండి? నేను అదే చెప్తున్నాను. దేవుడు, ప్రవక్తలు, అపొస్తలులు ఎవరో నిజమైన కాపరులు దువ్వుతారా? ఎవరిని దువ్వద్దు సుమా. విద్యార్థిని ఉపాధ్యాయుడు దువ్వాడు అనుకో, నా అంతటి వాడు లేడేమో అని అనిపించదట. ఆ రోజు నుంచి చదవటం తగ్గించాడు. ఆ రోజునే తగ్గించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏమని చెప్పిన యూతులకి? ఈ కాలపు ప్రవక్త ప్రపంచ ప్రజలకి సువార్తను చెప్పాడు. మరి డర్బన్, దక్షిణాఫ్రికా బహిరంగ సభలో ఏం చెప్పాడు? సంఘానికి ఏం చెప్పాడు? వర్తమానం చెప్పాడు. 2 బాధ్యతలను స్వీకరించాడు. ఒకటి సువార్తను చెప్పాడు, 2 సంఘానికి వర్తమానం చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రపంచం అంతా తిరిగాడు, 7 మార్లు తిరిగాడు. అటు అన్యజనులకి, సంఘానికి ఆయన ఏం చేశాడు? అంచుకాల సువార్తను చెప్పాడు. ఇగో ఆ 2000 సంవత్సరాల క్రితం అంతమనుకున్నారు కాదు, ఇప్పుడే అంతము.
ఇదే అంత్యకాలము, ఇది చివరి కాలము, ఇది యుగ సమాప్తి కాలము. కుండ బద్దలు కొట్టేశాడు. కుండ బద్దలు కొడితే అతుకుతుందా? ఇంకేమీ లేదు, అయిపోయింది. ప్రవక్త రంగం మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఉంటుంది అన్నాడు, ఖచ్చితంగా ఉండబోతుంది. ఆయన రావడము, సంఘం వెళ్ళిపోవడము, పునరుద్ధానం జరగడము, మిగతా వాళ్ళు ఎడవబడము, మా శ్రమలు మొదలు కావడము, లెక్కలేనంత విపరీతము ఇక్కడ రాబోతుంది. దానికి ముందు అది జ్ఞానులు గ్రహిస్తారు. రాకడికి ముందు తమ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితమును వాక్యము ద్వారా ఎలాగూ మెరుగు పరుచుకోవాలో జ్ఞానులు గ్రహిస్తారు. 2 రకాల జ్ఞానులు ఉన్నారు. ఒక జ్ఞాని ఇప్పుడు రావచ్చేమో చెప్తాను. ఇప్పుడు ఆ జ్ఞాని ఉన్నాడు అక్కడ, ఒక జ్ఞాని కనబడతాడు, దాన్ని ఇప్పుడు చెప్పకూడదు. అంటే జ్ఞానులు అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానులు దానిని గ్రహిస్తారు. రేపొద్దున పరిస్థితి ఏంటి అన్న దృక్పథం నీకు ఏర్పడితే ఏం చేస్తావు? ఈరోజు అన్ని నలకలు ఏరేస్తావు, మన ఆకుమడిలో నలకలు అన్నీ ఏరేస్తావు, కలుపు అంతా ఏరేస్తావు, చుక్కు చెత్త అంతా ఏరేస్తావు. అప్పుడు మడి తయారవుతుంది. అప్పుడు నువ్వు విత్తనాలు చల్లుతావు, అది నారుమడి చక్కమది, ఆకుమడి బాగా దాని ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ లాగి వేరే చోట ఉడుతావు, అప్పుడు అది బాగా వస్తుంది. అంతే, చెత్త చెదారాలో నువ్వు మడి పోయలేవు. ఏమైనా హల్లెలూయా. మొక్కను మొలిపించలేవు, మొలిచిన మొక్క కాపించలేవు నువ్వు. అందుకని రాకడికి ముందు జీవితమును వాక్యమునకు సర్దుబాటు చేయి. నేనేం తెలుగుకుండా ఏం కాదు, నేను అజ్ఞాని అంతకన్నా కాదు, మీరు కూడా కాదు, మీకు తెలుగు తక్కువ లేదు, మీరు అజ్ఞానులు కారు. దేవుని ఎలా వెంబడించాలో మీరు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎలా వెంబడించాలో, అడుగు జాడలో ఎలా వెంబడించాలో మీరు, నా వల్ల మీరు, మీ వల్ల నేను. ఎందుకంటే అంత్యకాలము యుగ సమాప్తిలో ఉన్నావు కనుక, ఎప్పుడైనా వస్తాడు కనుక. 60 నిమిషాలు నీ ట్రైన్ రాబోతుందంటే 60 నిమిషాల లోపల ఎప్పుడైనా నీ బండి రావచ్చు అనమాట. ఆ 60 నిమిషాలు నువ్వు ఎలా ఉంటావు? అలర్ట్గా ఉంటావు. ఇప్పుడు అర్థమయ్యిందా? కొంచెం కొంచెం మరి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ప్రవక్తని అతని వర్తమానమును, అది వారికి ఇది వారికి అంత్యకాలము. మరి వధువుకి ఇది ఇప్పుడే చెప్పాను నేను. వధువుకి ఏం చెప్తున్నాడు? ప్రత్యక్షతతో పాటు ఏం చేస్తున్నాడు? మర్మ రహస్యములను బోధిస్తున్నాడు. వధువుకి ప్రత్యక్షతతో పాటు మర్మ రహస్యములను ఎవరు చెప్పలేరండి. ఇవి రావండి. భాష ఉంది, వర్తమానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది అంతా చెప్పగలిగిన శక్తి ఆ దేవుడు ఆ ప్రవక్తలో, ఆ ప్రవక్తలోంచి మనకు వస్తుంది. ఆ ఉన్నది ఉన్నట్లు మనం చెప్తా ఉన్నాం. అది చాలా విశేషమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మర్మ రహస్యములను, ప్రత్యక్షతను. సంఘానికి ఇదే అంత్యకాలం, అంజలికి నోవా కాలం అది ముగించాడా లేదా? ఒక రుజువు ఉందా లేదా? యూదులు ముగించాడా లేదా? 2వ రుజువు ఉందా లేదా? 3వ రుజువు రాబోతుందా లేదా? వచ్చాక చూద్దామంటే వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని అర్థం చేసుకోండి. అవునా? ఓ నెలాల్లో గొడవెట్టావు అప్పు తీర్చడానికి. ఆ నెలాలు ఉందని అనుకుంటావా? కానీ ఈ నెల అంతా ఏం చేస్తావు? దాన్ని తీర్చడానికి ఆ సొమ్మంతా ఓ పక్కన పెడతావు. ఆ నెల నాడు ప్రయత్నించవు, వచ్చే రోజున ప్రయత్నించవు, నెలంతా ఏం చేస్తావు? నేను అదే చెప్తున్నాను మీకు. పరీక్ష నాడు చదువుతావా? అప్పుడు నీకేమైనా వస్తాయా? నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే నేను అనేక వైఫల్యములతో కూడిన నా విద్యా జీవితము మీకు చాలా చెప్తున్నాను. నేను 6 ఎవడో ఫెయిల్ అవడో, 8 ఎవడో, 10th ఎవడో, ఇంటర్ ఎవడో. ఎందుకు ప్రయాసం? ఎందుకు ఫెయిల్ అయ్యాను? చదవక. అర్థమవుతుందండి? 6 ఫెయిల్ అవుతాడా? నవ్వు రావట్లే మీకు? 7 పాస్ 8 ఫెయిల్ అవుతావా? 8 ఫెయిల్ అయితే 9 పాస్ అయ్యి 10 ఫెయిల్ అవుతావా? చాలా జాగ్రత్తగా వినండి. అక్కడైతే సర్దుబాటు చేయగలిగాం, తిరిగి మరలా పాస్ కాగలిగాం. ఈ మాటలో మీకు ఏం అర్థం అవ్వట్లేదని నాకు అనుకుంటున్నాను నేను.
దేవునికి స్తోత్రాలు చెప్పండి పని గట్టిగా. మాస్టర్ పిన్ డ్రాప్ సైలెన్స్ అని ఓ మాస్టర్ ఉండేవాడు. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలట మేము క్లాసులో. రూమ్ మాస్టర్ లేనప్పుడు వాళ్ళు ఉంటారండి. సగం హై స్కూల్లో సగం కోళ్ళు, అవునా? ఎలిమెంటరీ కోడి పిల్లలు, ఈ సగం కోళ్ళు. 10th క్లాస్ అది నేనేం చెప్తున్నాను ఒక్కసారి అర్థం చేసుకో. వాళ్ళు ఉంటారా సైలెంట్గా. మాస్టర్ వచ్చి బూతులు తిట్టేవాడు, బండబూతులు. హల్లెలూయా. ఈ వర్తమానము మీకు విషయం చెప్తున్నాను నేను, మంచి విషయం. ఈ వర్తమానము మీకు వృద్ధులందరికంటే, జ్ఞానులందరికంటే, శత్రువులందరికంటే విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది అన్నది. ఏమిస్తుంది? ముగ్గురిని చెప్పాను నేను. బోధకులందరికంటే, వృద్ధుల కంటే జ్ఞానులు ఎవరు? యోగులు. అంటే ఆ భౌతికమైన ధర్మశాస్త్రము కన్నా అధికోత్తమమైన జ్ఞానం దొరుకుతుంది అన్నాడు. జ్ఞానులు ఎవరు? యూదులే కదా. జ్ఞానులు ఎవరండి? ఆ నిజమైన జ్ఞానం వారిలో ఉంచాడు దేవుడు. వారి స్వీకరణ తృణీకరించారు వాళ్ళు. అందుకని జ్ఞాని ఏమయ్యానన్నాడు. బోధకులందరికంటే. బోధకులు ఎవరు? సంఖ్యాకులు. వారు బోధకులు ఇవాళ బోధింతారు. నువ్వు చెప్పావుగా నేను మన రాత్రి భార్య గురించి, తన గురించి, పుట్టిన పిల్లల గురించి, దేవుడిచ్చిన బియ్యం డబ్బాల కారు గురించి బోధించుకుంటారని చెప్పాడు మా వాడు. అదే సువార్త. జ్ఞానులు ఎవరు? బోధకులు ఎవరు? శత్రువులు ఎవరు? విశేష జ్ఞానం వస్తున్నట్టండి. అర్థమవుతుందా మీకు? శత్రువులు ఎవరు? అన్యజనులు. వాళ్ళకి మించిన జ్ఞానము. బోధకులు ఎవరు? సంఘశాఖలకు మించిన జ్ఞానము. వృద్ధులు ఎవరు? యూదులు. పురాతన కాలం నుండి ఉన్న వాళ్ళే. నా మాటలు అర్థం అవ్వట్లేదు. ఇది రావు ఈ పాయింట్లు. ఎవడు ఇవ్వడు మీకు. 1-2 ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళినా నీకు రావు ఇవి. అర్థమవుతుందా? నేను కనిపించేస్తున్నానా? వాళ్ళకి మించిన జ్ఞానము అన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము సాతాను వల్ల తెలివినివ్వట్లేదు, జ్ఞానం ఇస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది, దైవికమైనది, పరలోకము చేర్చినది. ఈ వర్తమానం యొక్క పని అది. విశేష జ్ఞానాన్ని కలిగిస్తుంది. అది ఇది వాళ్ళు చెప్పమను. ఇంకోటి తీసుకొచ్చి చెప్తాడండి. వృద్ధులంటే మన ముత్తాతల దగ్గర ఉన్న జ్ఞానం అంటాడు. బోధకులంటే యూదులు బోధించారు కదా అది. లేకపోతే ఇంకోటి. శత్రువులంటే మన సంఘం మీదకి రాయలేస్తున్నారు వాళ్ళు. ఇలా అదేం కాదు, అదేమి కాదు. ఇప్పుడు అర్థమైందా? విశేషమైన జ్ఞానాన్ని ఇస్తాడన్నాడు. ఆ జ్ఞానం పొందుకోవడానికే నువ్వు పిలువబడ్డావు. ఆ జ్ఞానం నిన్ను నిత్య జీవానికి మోసుకుపోతుంది. అది తీసుకుపోతుంది. ఇప్పుడు అర్థమైందా? అది వర్తమానంలో ఉన్న శక్తి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఆదియందు దేవుడే వర్తమానికుడు. ఆదియందు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం. ఆదాము అవ్వల గడియ వర్తమానమును ఇప్పుడు చెప్పాలి మీరు. ఆదాము అవ్వలు ఆ గడియ వర్తమానమును అది నమ్మలేదు. ఆ గడియ వర్తమానమును, నోవా వర్తమానమును, యేసుక్రీస్తు వర్తమానమును, ఈ కాల ప్రవృత్తి వర్తమానమును, ఈ వధువు యొక్క సువార్తను ఎన్ని చోట్ల చూసినా నమ్మలేదు. అన్ని చోట్ల అమ్ముకోవడమే. ఆవిడ పాపానికి అమ్ముకున్నారు ఆ జంట. ఇప్పుడు వాక్యాన్ని
యేసు యూదుల్ని యేసుని 30 డబ్బులకి అన్ని చోట్ల ఏమవుతుంది? అమ్ముకోవడమే, అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే, సొమ్ముతో సోకు చేసుకోవడమే. సొమ్ములేందే బతకలేము. ఇప్పుడు అర్థమైందా? ఆది నుండి దేవుడే వర్తమానికుడు. ఆదామవలికి అంచికాల సువార్త అంటే మనం కాపర్లు కూడా నమ్మలేని పరిస్థితి. ఈ సువార్త చదివి చెప్పాలి నాకు, అంతేనా? మీరు తిననంత కాలము మీరు బతికే ఉంటారు, తినిన నాడుని మీరు మరణిస్తారు. అదే ఆయన వర్తమానము. అది అంచికాలం అని కాదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? ఆజ్ఞ కింద ఉంది అది. ఆయనే వర్తమానికుడంట. రోజు వచ్చి అదే బోధిస్తున్నాడు. నవో ఒకటే బోధించాడు. ఎలా ఒకే వర్తమానం బోధించి విసుకొచ్చేస్తా తెలుసా? ఒకే సినిమా చాలు చూడు, నీకు ఎలా ఉంటుందా? అందువలన విసుగు విరామం లేకుండా దేవుడు బోధించాడు, వర్తమానికుడయ్యాడు. మాటలా కొంచెం అర్థం చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఏమో వదలనది, కొంచెం సేపు మీరు వినవలసిందే. ఎంత టైం ఎంత? విందామండి, కొంచెం సేపు విందాం. ముగిస్తే కానీ మీరు వెళ్లకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రములు కలను గాక. నేను ఏం చెప్పాను చెప్పండి ప్రియులారా. ఆది యందు దేవుడే వర్తమానికుడు, అంతమంది కూడా దేవుడే ఆది యందు అంతమంది కూడా దేవుడే వర్తమానికుడు. యూదులు ఆ గడి యొక్క ప్రత్యక్షతను నమ్మలేదటండి. ఆ గడి యొక్క ప్రత్యక్షత వరకు యేసుక్రీస్తే. ప్రత్యక్షమైన దేవుణ్ణి ఆదామవులు నమ్మలేదు, ప్రత్యక్షమైన దేవుణ్ణి యూదులు నమ్మలేదు. ఈ ప్రత్యక్షమైనటువంటి వర్తమానమును సంఘశాఖలో ప్రత్యక్షపరచబడుతున్న సువార్తను అన్యజనులు నమ్మలేదు. ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడు. వాళ్ళు ఏమంటారు? నేనే ఆయనని నమ్మని ఎడల. అక్కడ నమ్మమంటున్నాడు, ఇక్కడ నమ్మమంటున్నాడు, అక్కడ నమ్మమన్నాడు. ఎలవేళలా నమ్ము నమ్ము అని చెప్తున్నాడు. అమ్ము అమ్ము అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? నమ్ము 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 నమ్ము, నన్ను నమ్ము బ్రతిమాలుతున్నాడటండి. ప్రజలు ఏం చేస్తున్నాడు? ఈ మతము తప్పు. అర్థమైందా? నమ్మలేదు. సంఘశాఖలు ఈ గడియకు ప్రత్యక్షపరచబడిన వర్తమానమని నమ్మటలేదు. అందువలన ఏమైందంటే ప్రియులారా, అందువలన ఏమైందటండి? మరణం వచ్చిందన్నాడు. నమ్మలేని కారణమును బట్టి ఏమొచ్చింది? దానికి అదే మరి. ఏమండి? నోవహు వర్తమానం నమ్మలేని కారణమును బట్టే కదా ప్రపంచాన్ని తుడిచేశాడు. ఊపిరున్న ప్రతిదాన్ని ఏం చేశాడు? కొంత ఉంచాడా? మొత్తం తనకు కావలసిన శాసమును వాడలో ఉంచాడు. తనకి అక్కర్లేని దాన్నంతా హల్లెలూయా. చూసారండి? సంఘశాఖలు, యూదులు, ఆదామవులు, అన్యజనులు ఈ వర్తమానం కనుగొనడం కూడా చాలా అదృష్టం అండి. ఈ వర్తమాన సత్యాలు వినడం చాలా అదృష్టం. ఎక్కడ చెప్పనివి, ఎక్కడ పలకనివి దేవుడు మాత్రమే తన సంఘముని ప్రేమించి ఇచ్చిన వర్తమానము. ఫస్ట్ ఏ చెప్పాను? నా పైన ప్రవక్త లేకపోతే ప్రయోజనం ఏముంది? ప్రవక్త మీద క్రీస్తు లేకపోతే ప్రయోజనం ఏముంది? క్రీస్తు మీద దేవుడు లేకపోతే ప్రయోజనం ఏముంది? ఒకరి మీద ఒకరుండేది అధికార వికేంద్రీకరణ జరిగి పంచబడుతుంది. ఇది సంఘములకు పంచిస్తున్నాడు. చూసారా? అయిపోయింది. చాలా సంఘాలు అప్పుడే అయిపోయాయి. 2-3 వర్తమానాలు చెప్పేస్తున్నారు. 6కు మొదలవుతుంది, 2 గంటలు, 6 నుంచి 8, 8 నుంచి 10, 10 నుంచి 12, అలాగా 2 గంటలు. భోజనం మామా, వివాహం మామా. మామా అంటే ఏంటి అర్థం? తంతు. అయిపోయింది. అవునా? అయిపోయింది లేదా? అప్పుడు చక్కని జనాన్ని చూసుకుని, ఆ భవనాలు చూసుకుని, అయ్యగారిని ఒకసారి అలా తేరు చూసి
అని అయిపోయింది. మీకు విషయం చెప్తున్నాను. నోవాహు వాడలోనికి వెళ్ళిన వెంటనే తలుపులు వాటికవే మూసుకున్నాయట. తలుపులు, నేను మెట్రోలో వెళ్తుంటాను అప్పుడప్పుడు, తలుపులు ఎడమ వైపున తెరుచుకొనును. ఓ చిన్నది మాట్లాడుతున్నాడు, తలుపులు ఎడమ వైపున రా. ఇక్కడ మన సైన్స్ అది, కానీ అక్కడ వాటికవే అవి ఆ గడి అయిపోయిన తర్వాత అంటే తెరుచుకోవలసిన సమయం వచ్చినప్పుడు వాటికి అవే తెరుచుకున్నాయి. ఆటోమేటికల్లీ క్లోజ్డ్ అండ్ ఆల్సో ఆటోమేటికల్లీ ఓపెన్డ్. ఇప్పుడు అర్థమైందా? లేఖనాల్లో ఆయనే తాళం వేశాడని ప్రవక్త ఇలా చెప్పుకొచ్చాడు. ప్రవక్త వెళ్తున్నప్పుడు ఒకసారి తలుపులు అటుకవే తెరుచుకున్నాయి. పేతురు చెరసాల గవిని కానించి తెరుచుకున్నాయి. మెయిన్ గేట్లు, తర్వాత గేట్లు, చెరసాల గేట్లు వాటికవే ఆటోమేటికల్లీ ఓపెన్డ్. నేను ఆశ్చర్యపోతాను. ఎంత బాగుందంటే నాకు నచ్చిందండి ఆ మాట. వాటికవే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత సమయం గడువు ముగిసిన తర్వాత వాటికవే వాళ్ళు పిల్లలంటే బయటకు వచ్చేసారు. అన్ని చావులు, గేదెలు, మేకలు, గొర్రెలు, అన్ని పులులు, సింహాలు అన్ని బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాయి. ఈవెన్ పాము కూడా అందులోకి వచ్చింది. ఎందుకంటే పాము ఉండాలి కనుక. ఇప్పుడు అర్థమైందా? వాడలో ఎవరిని కరవలేదు అది. వాళ్ళు ఎవరినా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని చంపజాలమండి. ఇదొక వాడ. ఈ వాడలో ప్రేమ, సమాధానంతో, ఐక్యతతో, మంచితనంతో చక్కని జీవితం జీవిస్తాం. ఈ వాడ వెళ్ళబడి చూడు ఎలా ఉందో. ఇవాళ పేపర్ ఎత్తుకు, లేదా యూట్యూబ్ ఎత్తుకు, అది వార్తలు ఎత్తుకు. కట్టుకున్న భర్తనే వేసేస్తుంది, భార్యని నచ్చలేదు. మరి పెళ్ళని నచ్చింది, పెళ్లి చూపులో నచ్చింది, పెళ్లిలో నచ్చింది. కొంతకాలం అయ్యాక రాజుగారి దగ్గర ప్రసాద్ రాజు అని, పర్లేదులే, భార్య చచ్చిపోయింది, మొన్న చచ్చిపోయినాడు తెలదు. ఈయన గుర్తుపట్టలేకపోయాను. నమస్కారం ఏంటి అన్నాడు. నేను ఇలా పేరు జుట్లు ఈ గడ్డాలు ఎలా డేట్ ఇలా అయిపోయాడు రాజుగారు అని అడిగాను. చచ్చిపోయినందుకు ఎందుక ఎలా బాధపడతావు? చనిపోతే చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోకన్నాను. మీరు చెప్పినట్టు చేస్తున్నాడు. మళ్ళీ పెళ్ళి ఆడుకో, 58 ఇంకొద్దు చాలు. ₹1,00,000 ఇచ్చినా రెండో పెళ్లి చేసుకోకు. అర్థమైందా? ఎందుకు చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది నేను చెప్పాలి. నేను ఎప్పుడు ఆకలితో చచ్చిపోను. నీకు ఇదే చెప్తున్నా. దేవుడు మన ఆకలిని తీర్చువాడు. ఇవాళ తినేస్తే రేపటికి ఏమవుతుందని చెప్పి ఎండిపోయింది. ఎండిపోతే బలం వచ్చేస్తుందా? రక్తం జన్మించేస్తుందా? లేని పిల్లల గొంతులేనిస్తుందా? తిండి ఏం చేస్తుంది? నిన్ను బలవంతులుగా ఉంచుతుంది. హల్లెలూయా. నీళ్ళు కూడా కొలత నీళ్ళే, లిమిటెడ్గా తాగుతుందంట. రేపటికి నీళ్ళు ఉండవేమో. లిమిటెడ్గా తింటుంది 3 ముద్దలు. ఆ తర్వాత నిండిపోయిందనే భావన కలిగి లేచిపోతుంది. అందుకని ఏమయ్యో, మాకు డేవిడ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, నల్లగా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో కాపురం. ఎప్పుడు టమాటా, ఉల్లిపాయ అరగటమేండి. ఆ రెండింటితో కూర తినేయడమే ఇద్దరే. ఇంకో విషయం చెప్పనా, చాలామంది మగవాళ్ళు ఇళ్లలో అన్నాలు పెట్టక ఆడవాళ్ళు బయటికి వెళ్ళి తింటున్నారు. బయటికి వెళ్ళి తినొచ్చి ఆవిడ పెట్టిన దాంతో చాలా బాగుందే భోజనం అని సంతృప్తి చెందుతున్నారు. వాడు అర్థమైందండి. దేవుని స్తోత్రములకు కలుగును గాక. ఏం పట్టుకెళ్ళింది? 3 అంతస్తుల మేడ, 25,000-30,000 అద్దెలు వస్తాయి. ఆయనకి జీతం వస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. జాగ్రత్త, ఎవరు ప్రవేశించారు అందులోనికి? ఎందుకు ఆమెను తిననివ్వలేదు? ఎందుకు గడువుకి ముందెళ్ళిపోయావు? రేపు నీది కాదు, ఇవాళ మంచిగా తినమని చెప్తున్నాడు ఆయన. రికరింగ్ డిపాజిట్లు, లేకపోతే ఆ డిపాజిట్లు, LICలు, ఇవన్నీ రేపటి భయం నీకెందు గనక. రేపటి భయమా? రేపు అనేది లేదు అని ఆయన చెప్తున్నాడు. రేపటి గురించి ఆలోచించగా చెప్తున్నాడు ఆయన. నేడే మంచి బట్టలు కట్టుకో,
ఉన్నంతలోని తిను, లేకపోతే ప్రార్థన చెయ్యి. అయినను మనం వింటామా? మనం వింటామటండి. ఈ ఎల్ఐసి మీద చాలా మంది, ఈ ఎల్ఐసి మీద నాకు నమ్మకం లేదయ్యా. జీవిత బీమా, నా జీవితాన్ని యేసుక్రీస్తుకి బీమా చేశాను, ప్రాణాత్మదేహములు ప్రీమియంగా చెల్లించాను, నా జీవం అచ్చట ఉన్నది, ఇక్కడ కష్టాజితులను కూడా నేను దేవుని భాగం ఇస్తున్నాను, నాకు ఏ కరువు రాదు. ఎందుకంటే ప్రతిదినం ఆకాశవాక్యాలు నింపుతున్నాడు. మీకు అర్థమైందా? ఆమెను హల్లెలూయా. ఆకాశపు వాక్యాలు విప్పేలే చేసుకోండి, మీ ప్రీమియం చెల్లించండి. ప్రాణాత్మ దేహములంటే మాటలా, కష్టాజీతంలో దశంభాగం మాటలా, కానుకలు మాటలా, కృతజ్ఞత అర్పణలు మాటలా, ప్రథమ ఫలములు మాటలా. కానీ ప్రీమియం చెల్లించి ఎక్కడ దాస్తూ ఉన్నావు? నేను ఇచ్చిన సలహా అది. మరలా పెళ్ళిను కోరకు. ఏం కోరుకో? ఇప్పుడు కూతురు వచ్చేసింది తనతో పాటు, ఇప్పుడు మంచిగా తినగలుగుతున్నాను అని అన్నాడు. అవునా? మీరు భర్తలు మీ భార్యలకు మంచి భోజనం పెట్టి విసుకొసుకుంటున్నారు అనుకో, అప్పుడు తన ఆకలిని వేరే చోట తీర్చుకుంటాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దామా? ఇప్పుడు గడువు ముగిసిన తర్వాత, సువార్త యొక్క గడువు ముగిసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈ ప్రజలు వచ్చి తలుపులు కొడుతున్నారు. తలుపును వాళ్ళు బలమైన గోడతో గీకారటండి. నవాహు తలుపు తీ. గడువు ముగిసిపోయిన తర్వాత నువ్వు చేసేదేమీ లేదు. పరీక్షకి 90 రోజులు టైం ఉండగా నువ్వేం చేయలే. అందువల్ల గడువు ముగిసిపోయిన తర్వాత కారు మేఘములకు కమ్ముకుని వర్షము కురిసి ఇల్లు ముగిలి కొండ మీదకి నీరు రాబోదు. కొండ చుట్టూ చేరి ఆ వాడలో నోవాహు తలుపు తీ. నోవాహుకి నేసాడు తలుపు. లోపల కొన్ని తీగలి, బయట కొన్ని మేవలు తీస్తారు. బయట తాళం మేవలు తీస్తారండి. ఆ ఊర్లో వీళ్ళ ఊరు వినపడలేదు అన్నాడు. ఆ ప్రళయం యొక్క ఊర్లో వర్షం కురిసినప్పుడు ఒక రకమైన ఊరు ఉంటుంది తెలుసా? ఆ ఊర్లో వీళ్ళ ఊరు అసలు ఎంత వర్షం కురిసిందో కూడా నోవాహుకు తెలియలేదు. అర్థమైందండి? గడువు ముగియకుండానే అర్థం చేసుకోండి ఎంత మంచి మాట వాడాడో. గడువు ముగిసిపోతే ఏమీ చేయలేం. గడువుకు ముందు వర్తమానము చక్కగా బయలు వెళ్తుంది. సంఘం చిన్నదా పెద్దదా? పాస్టర్ అందగాడా అందవిహీనుడా? పొడవైన వాడా పొట్టివాడా లావాడా లేకపోతే సన్నమైన వాడా నల్లని వాడా తెల్లని? నీకు ఇది అనవసరం. నోవయ్యలోని తెలుసా? అతడు ఎలిగి కళ్ళు లేని వాళ్ళు బోధించారు. మీకు అర్థం తీసుకోండి. కళ్ళు లేని వాళ్ళు దరిద్రులు బోధించారు, ధనవంతులు బోధించారు, అన్ని రకముల వాళ్ళు అంత్యకాల సువార్తను బోధించారు. అది నీకు అనవసరం. అంతేనా? నీకు బాధ కావాలి, దేవుని మాట కావాలి. ఈ అనవసరం. బూట్లు వేసుకుని పరిశుద్ధ స్థలంలో నిలబడుతున్నారు చూట్లు బూట్లతో. దట్ ఈజ్ వెరీ రాంగ్. అని యెహోషువని జోడి తీయమన్నాడు, మోషేని జోడి తీయమన్నాడు. నేనుండి చోటు పరిశుద్ధ స్థలం అన్నాడు. ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ దేవదూతలు ఉన్నారు, ఇక్కడ ప్రవక్తలు అపొస్తలులు ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంది. ఇది పరిశుద్ధ స్థలముగా దీనిని మనం భావించాలి. నువ్వు జోడి తీసి రావాలి. ఎందుకు కళలో 2 సార్లు జోళ్ళు బయట పడ్డాయి? నాకు సంఘాన్ని చూపించారు. లోపల చాలా మంది ఉన్నారు. జోళ్ళన్నీ బయట విడవబడ్డాయి. ఎవరో జోళ్ళు లేదు. ఇప్పుడు ఎందుకు జోళ్ళ మీద వేదిక మీద కనిపిస్తున్నారు? ఆ మాట, మోసేతో చెప్పిన మాట, యెహోషువతో చెప్పిన మాట వారు వినలేదు. అర్థమైందా? కానీ సాక్షి కూడా ఉండకూడదు. వట్టి కాలుతో దైవ సన్నిధిని జనులు గౌరవించాలి. ఆ పడగడేమైనా గురుందా? పోనీ ఏమైనా రాతి పలకలున్నాయా? పరిశుద్ధ స్థలమే అంటే తానున్న చోట పరిశుద్ధమైనది.
అందుకని తాను అగ్ని రూపంలో ఉన్నాడు. యెహోషువ దగ్గర దూషిని కట్టుకుని చేట పట్టుకుని దేవుడై నిలబడ్డాడు. సైనికుని వలె పరిశుద్ధ స్థలాలు అవి. ఈనాడు సంఘమే పరిశుద్ధ స్థలము. మరి చెబితే వింటాడా? అన్ని కోట్ల రూపాయల డబ్బులు వింటాడా? అసలు ఆ పిల్ల దారి చేసుకుని వెళ్ళింది. ఏడు దారి చేసుకుని వెళ్తే పోలీసులు నీకు ఎంటేస్తారు వెనక్కి నన్ను. సతీష్ కుమార్ ఇది తప్పు, బూటు తీసేయంటే ఒప్పుకుంటాడా? కేకలు వేసిరి, బతిమాలిరి, తలుపులను తట్టిరి. ఏం చేశారు? నోవాహు బతిమాలినప్పుడు వారు వినలేదు, వారు బతిమాలుతున్నప్పుడు నోవా కాదు దేవుడు వినలేదు. నోవాని పక్కన మాట అర్థమైందా? నోవా బతిమాలుతున్నప్పుడు వారు, వీరు బతిమాలుతున్నప్పుడు దేవుడు. అవకాశం వస్తుందండి, దేవుని నమ్ముకునే అవకాశము. ఒకటి పెండ్లి చేసుకునే అవకాశము, రెండు ఉద్యోగం చేసుకునే అవకాశము. ఇవన్నీ అవకాశాలు. ఆమేన్, హల్లెలూయా. కానీ నోవా చెప్తున్నాడు, వాడు వినలేదు కనుక వారు చెబుతున్నప్పుడు నోవా కాదు దేవుడు వినుట లేదు. ఇంకంతే, ఓ పెరిగిపోతుంది వరద. అవునా? పిక్కల కాడికి, చీలమంటల కాడికి, మక్కిల్లోకి, ఇక అంతా మొత్తం వారు తేలిపోయింది. ఏళ్ళు తేలిపోతున్నారు చచ్చిపోయిన శవం మనకదండి. మా గోదాట్లో శవాలు చూస్తాం మేము. తేలు ఉంటుందండి, లేడీ శవం ఇంకా డేంజర్గా ఉంటుందండి. ఆమె ఇలా బోర్ల పడి ఉంటుంది. ఆ పడవలో వెళ్తున్నప్పుడు ఆ పడవకి ఎలా ఆయన దూరంగా తీసుకెళ్తాడు పాపం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు బాడీస్ అవన్నీ కూడా ఏమైంది? వారితో పాటు వాళ్ళు ఏమయ్యారు? ఇది ఉత్తిన తేలేరా? ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సువార్తని ఇప్పుడు మన వాళ్ళు వినట్లేదు, మన మానవ జాతి సువార్తని వినట్లేదు. ఇప్పుడు చెప్తాను, మళ్ళా ఉంది. ఎప్పుడు టైం చెప్పండి నాకు. 10 minutes ముగించేస్తాను. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వర్తమానం ఇస్తాను. నెక్స్ట్ ఇవ్వకపోతే మీకు సాటిస్ఫాక్షన్ రాదు. నేను ఇప్పుడు ఏం చెప్పానండి? మీరు ఏం రాశారు? దేవుని స్తోత్రములు కలుగును గాక. ఈనాడు సువార్త ప్రపంచం అంతటా అన్యజనులను సువార్త అన్యజనులు బతిమాలుతుందంట. సువార్త ఏం చేస్తుంది? బతిమాలుతుంది. క్రీస్తుని వారిలోనికి రండి, అగ్ని ప్రళయమును తప్పించుకోనండి. ఏదైనా ప్రళయం చంపడమే. ప్రళయం దగ్గర ఉన్నది ఏంటి? అంతే. రమ్మని బతిమాలతా లేదా? ఇప్పుడు వినట్లేదు. అప్పుడు ఏమంటారట? అప్పుడు ఏళ్ళెళ్ళి కాపర్లు వెళ్ళి సువార్తకి వెళ్ళి బతిమాలరు. అప్పుడు దేవునికి కొండలారా, గుట్టలారా, పర్వతములారా వచ్చి మా మీద పొడుడని వాటిని బతిమాలుతారు. గొర్రె పిల్ల ఉగ్రతకు మేము తాళలేక ఉన్నాము. వ్రతమైందా? రివర్స్ అయిందా లేదా? ఎంత అద్భుతం అండి సువార్త. మనిషిని బతిమని చాలా మందిని మమ్మల్ని ముఖం మీద అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అడు ముఖం మీద అనలేదా? ఎంతోమంది మనకి తెలియకుండా అంటారు, మనకి తెలిసేలాగంటారు, మనం వినేలాగంటారు. సువార్తలో ఉన్నది ఈ అవమానములు, నిందలు నువ్వు తట్టుకుని నిలబడాలి. నీకు తెలుసు నీ దేవుడు ఎవరో, నీవెవరో నీకు తెలుసు, ఎంత నిమిత్తుకుడు ఉన్నావో నీకు తెలుసు, ఏదో ఒక దినమైన ఆరోహణములతో అయిపోతావని నీకు బాగా తెలుసు. దానికి ముందు నీవు బతిమాలుతున్నావు, సంఘశాఖని బతిమాలుతున్నాం, అన్యజనులను బతిమాలుతున్నాం, మనము కుడి ఎడమల బతిమాలుతున్నాం. ఒక దినమని దేవుడు అప్పటికి గడువు తీరిపోయింది. గడువు వాళ్ళ బతిమాలని రోజే ఎక్స్పైరీ డేటు అంత అయిపోయింది, గడువు అయిపోయింది. కానీ క్రైస్తవులు బతిమాలు, కానీ రాబోతున్న వీరు ఆయనను బతిమాలుతారు. అప్పుడు ఆయన వినడు. రాళ్ళు, కొండలు, గుట్టలు వచ్చి మా మీద పడుడని వారు ఆహాకారాలు చేస్తారు. కొత్త నిబంధన, పాత నిబంధన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చెప్పుచున్నవి. రెండు నిబంధనలు ప్రభు రాకడ గురించి ఏం చేస్తున్నాయి?
చెప్పుచున్నవి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. యూదా తెగలను, యూదా అందరినీ కూడా ఒప్పించడానికి తాను యేసుప్రభు వారటండి తెగ ప్రయాసపడ్డాడటండి. కష్టమైపోయిందంట ఆ కొంతమందిని సంపాదించడానికి. ఆయనకి తెగ ప్రయాసపడ్డాడటండి. ఆ జాతులను, ఆ మతంలో చాలా జాతులు, తెగలు, వంశాలు ఉంటాయండి. అందరు యూదులు, అందరూ యెహోవాను ఆరాధిస్తారు. కానీ తెగల కింద, జాతుల కింద, వంశముల కింద విడిపోయిన వారితో మాట్లాడటం తెగ ప్రయాసపడ్డాడటండి. పాపం కష్టపడ్డాడని రాయబడింది. వాళ్ళు ఒప్పించడానికి ఏమన్నాడని చెప్పానండి? ఆచారములు, మతనిష్టలు ఆయన వారి రాజ్యమును, ఆయన వారి రాజ్యమును కదిలించలేకపోయాడు. వారి రాజ్యమును, ఆచారములు ఏటి, మతనిష్టలు, ఇంకా ఏవో 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 దేని విధాన కాలంలో ప్రతిదీ ఏదేని కాలము నుండి కూడా నేటి వరకు ఎందరెందరో రక్షించబడ్డారు. సగం యూదురాలు, సగమేమో సమరయురాలు, పూర్తి పాపములు మునిగిన ఆ స్త్రీ యేసు రాకడ ఉందని నమ్మిందటండి. ఈయన ఏమి చెప్పకముందే యేసు యొక్క రాకడ ఉందని నమ్మింది ఆ పాపిష్ఠురాలు. నేనేం చెప్పాను? దేవుని స్తోత్రములు కలుగుగాక. యేసు రాకడని నమ్ముచున్నది. నేటి సంఘం అటండి సాంఘిక జీవితం ఉందన్నమాట. ఏ జీవితం ఉండాలి? సాంఘిక జీవితం ఉంది సంఘానికి. అదే కొమ్ముంచిందండి. వారు నమ్ముకున్నారు కానీ సాంఘిక జీవితంతో మమేకమైపోయారు. నేనేం చెప్పాను? లోకము, సంఘము మమేకం చేశారు. నీళ్లు, నూనె కలవదని చెప్పాను. కనుక నేను సంఘానికి ఏముంది? సాంఘిక జీవితము. అదే కొమ్ముంచింది. ఇతరుల వల్లే మనం ఉండడం, కానీ మన వల్ల ఇతరులు కాదు. నీ వల్ల ఇతరులు ఉండాలని కోరుకోవట్లేదు. నువ్వు సంఘమయంలో నువ్వు వెళ్ళి అలా కొలుస్తున్నావు, వాళ్ళు వచ్చి నీలో కొలుస్తున్నారు, మమేకమయ్యారు, నువ్వు నీళ్ళు తేగొడుతున్నారు. కానీ దేనికైతే సెపరేషన్, అంతే కదండి. రెండు కలవండి. నీళ్ళకి నూనె కలుస్తుంది. మీకు అర్థమైందా? ఏమన్నానండి? సాంఘిక జీవితం ఉంది కానీ సంఘ జీవితం లేదు. అది సంఘం అన్నది కానీ సంఘ జీవితం లేదు. కానీ సంఘ జీవితం లేదు. సంఘ జీవితం ఉన్న వాళ్ళు ఏమవుతారు? సాంఘికంతో కలరు. సంఘము మూసేస్తున్నాను. సంఘము సాంఘికము కలిసి ప్రయాణిస్తున్నాయి. సంఘము దేవుడి వాక్యముని దీవించును గాక. నెక్స్ట్ వీక్ మరొక వర్తమానం ఉంటుంది. ఇదే కంటిన్యూషన్ ఇస్తాను. లేచిన